నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి ఇంతల్వాయి మండలంలో మంత్రి సీతక్క పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రానికి నష్టం, మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల మండిపాటు. భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు బాలాభిషేకం. మెండోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు గైర్హాజరవుతున్న సిబ్బంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంకల్పాడ్, తిరుమన్పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ సిటీ సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపనలు చేశారు. రాంపూర్ తాండా నుండి వెంగల్పాడ్ తాండా వరకు 5.48 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కేకా తాండా నుండి మేఘ్యానాయక్ తాండా వరకు 2.94 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం తిరుమన్పల్లిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్, డైనింగ్ హాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గిరిజన తాండాలు, గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో రాణించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గంలో గిరిజన తాండాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా స్థానిక ప్రజలు, గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థినులతో కలిసి సాంప్రదాయ గిరిజన నృత్యంతో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి హాస్టల్స్, అదేవిధంగా రోడ్లు, తండాలకు సంబంధించినటువంటి రోడ్, అదేవిధంగా హాస్టల్కి సంబంధించినటువంటి వసతి గృహాలు, డైనింగ్ హాలు, ఇవన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటేనే పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా గిరిజనులు ఉండడంతో గిరిజన పిల్లల కోసం మరి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో రకాల హాస్టల్స్, వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం కోసం ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను రావడం జరిగింది. ఇవన్నిటితో పాటు 2-3 తండాలకు కూడా రోడ్లు తక్కువ, వాటిని కూడా ఈరోజు దాదాపుగా 7 కోట్లతోటి 2 రోడ్లను ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు దాదాపుగా 80 కోట్ల రూపాయలు మళ్ళీ మన పంచాయతీరాజ్ నుంచి హ్యామ్ ద్వారా, అదేవిధంగా మరొక 90 కోట్ల రూపాయలు మరి R&B శాఖ ద్వారా కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టెండర్స్ అయినాయి. తొందరలోనే కొద్దిగా వర్షాకాలం అయిన తర్వాత ఆ వర్క్స్ అన్నీ కూడా చేసి తండాలకు, అదేవిధంగా గ్రామాలకు అన్నిటికి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మూల ప్రాంతాలకన్నిటికి కూడా మరి రోడ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలోని బాసర జోన్ 2 పరిధిలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా స్థాయి అధికారులతో బాసర జోన్ 2 DIG భాస్కరన్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ గెస్ట్ హౌస్ యందు DIG భాస్కరన్కు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా అధికారులు పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం DIG రేంజ్ పరిధిలోని జిల్లా పోలీస్ అధికారులతో తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని జిల్లాల శాంతి భద్రతల పరిస్థితి, నేర నియంత్రణ, ప్రజలకు అందుతున్న పోలీసు సేవలు, పెండింగ్ కేసుల దర్యాప్తు,
మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. సమావేశంలో జిల్లా వారీగా నమోదవుతున్న నేరాల తీరు, వాటి విచారణలో సాధించిన పురోగతి, నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు, వారెంట్ల అమలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ, శాంతి భద్రతలకు భంగం కలిగించే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలని, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సిఐలు, రిజర్వ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధీటుగా విమర్శల జల్లు కురిపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహించారు. ఎన్నికల్లో గెలవలేని సన్నాసులు సైతం మీడియా సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సవాళ్లను తాము స్వీకరిస్తున్నామని, తమ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సోమవారం అసెంబ్లీ సాక్షిగా రాజీనామా లేఖను అందిస్తారని, దమ్ముంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్ నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాలు విసిరారు. తమ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఉప ఎన్నికల్లో తాము గెలిపించుకునే సత్తా ఉందని, కాంగ్రెస్ను ఆర్మూర్ ప్రజలు తిప్పికొడతారని అన్నారు. మరోసారి మాట్లాడే ముందు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, లేదంటే ఆర్మూర్లో తిరగనివ్వమని హెచ్చరించారు. బీజేపీ నాయకుల కాళ్ళు విరగొడతామన్న వారు కారులో నుంచి కాలు ఆర్మూర్ నియోజకవర్గంలో పెట్టలేరని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు బాలు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి పుల్కం వేణు, ఓబీసీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, మాజీ పట్టణ అధ్యక్షుడు అనిల్, కౌన్సిలర్లు బొట్టురాజు, శ్రావణ్ గౌడ్, కవిత, ఈశ్వర్, నాయకులు యుగంధర్, ఉదయ్, కిరణ్ తదితరులున్నారు. ఇష్టం వచ్చినట్టు మా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి పైన అబద్ధపు విమర్శలు చేయడం జరిగింది. ఒక్కోడు మారా చంద్రమోనే కావచ్చు, వీరవత్రి అనిలే కావచ్చు, ఏబి చిన్నానే కావచ్చు, రాకేష్ రెడ్డి ఎర్రచంద్రం స్మగ్లరు అని సంబోధించినారు. అరే బెహగూబ్లారా, భారతదేశంలో 29 రాష్ట్రాలలో లీగల్ గా భారతదేశ అనుమతి పత్రాలు రాకేష్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఖబర్దార్ ఇంకోసారి ఎర్రచంద్రం స్మగ్లర్ అని బోధిస్తే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని లీగల్ గా ఎర్రచంద్రం వ్యాపారానికి సంబంధించింది. పబ్లిక్ గెలలే 100 పోస్టులే మీకు ఎప్పుడైనా అని దయచేసి మీరు మాట్లాడుకుంటూ మీ స్థాయి తగ్గించు, స్థాయి చిన్న స్థాయి, పై స్థాయి మాట్లాడుకుంటూ ఇవాళ మా ఎమ్మెల్యే గానీ మా ఎంపీ గారు కానీ డైనమిక్ వాళ్ళు, ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎక్కడ కూడా సింగిల్ పైసా అవినీతి ఉండదు, ఎక్కడ కమిషన్ తీసుకోరు, ఎక్కడ కూడా లంచాలు తీసుకోరు. మీ చరిత్ర తీసుకుంటే ఏదైతే పాత కాంట్రాక్ట్ బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ గురించి మీరు 10%, 5% తీసుకొని బిల్స్ పాస్ చేసే స్థాయిలో ఉన్న మీ ఎమ్మెల్యే జిల్లాలో. స్థాయి మించి మాట్లాడకండి, మీ స్థాయి చిన్న స్థాయి. ఇంకొక అనిల్ అయితే మా అన్న ఇంతకుముందు ఎలక్షన్లో వేరే పార్టీకి కోఆపరేట్ చేసిండు. దయచేసి అన్న మీరు మాట్లాడి మాకు సిగ్గేస్తుంది, మీ వీడియోస్ చూస్తే సిగ్గనిపిస్తుంది మాకు. దయచేసి హామీలు అసలు మీరు ఏం చేశారు? రైతులకు ఏమి ఇస్తామని చెప్పారు? రైతులు మొన్నటి వరకు రైతులు పూర్తిగా రోడ్ల మీద కూర్చుండి యూరియా తీసుకొచ్చి అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పలేకపోయారు. దాని గురించి మాట్లాడయ్యా. నువ్వు రైతు నాయకుడు, రైతు బిడ్డ అని చెప్తున్నావు కదా, రైతుల గురించి మీరు పట్టించుకోవాలి, రైతుల గురించి మాట్లాడా. కానీ అదేం చేయలేకపోతున్నావు. కానీ చేసేవాడిని రూపాయి అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా ఉన్నటువంటి ఆర్మూర్ అసెంబ్లీలో మరొకసారి పేరు గాయించి మరో రెండోసారి కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచే ప్రసక్తి ఉంది. ఇట్లాంటి ప్రశ్న చౌకబారి మాటలు పెట్టేస్తే ప్రజలు ఉన్నారని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే
రోడ్ల మీద తిరగని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మిమ్మల్ని అందరినీ బట్టలు ఇప్పి బండ కొట్టిరు మిమ్మల్ని, మళ్ళీ మీరు బొంద పెట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే లేకుండా చేస్తే సత్తా ఒక భారతీయ జనతా పార్టీగా ఉంది. మా పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు, ఆయన ఒక్కరే వచ్చి అసెంబ్లీలో రాజీనామా చేస్తారు. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, చలో ఆర్మూర్లో ఉప ఎన్నికలకు సిద్ధం, కొట్లాడదాం. అప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని మీరు అన్నారుగా ఎవరిలో నిలబెడతారు? ఎందుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేమంటున్నాం, మా శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, ఎమ్మెల్సీ పదవికి మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీనామా చేయాల్సిందే, చేసి ఇద్దరు రాజీనామాలు సమర్పించండి, బరాబర్ రండి ఫీల్డ్లకి. మీరు ఎన్ని ఖర్చు చేస్తారో ఎట్లాగో అలవాటే, జూబ్లీహిల్స్ లో చూసినాం వరదలై పారించి ఎట్లా గెలిచిరో ప్రజానికి అందరికీ తెలుసు. మీరెన్ని పారిస్తారో పారి. ఆర్మూర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారనే విషయాన్ని మళ్ళొకసారి నిరూపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నాం. ఆర్మూర్ నియోజకవర్గం పైడి రాకేష్ రెడ్డి గారు ఎటువంటి చిన్న మచ్చగాని లేకుండా రాజకీయం అనే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో సాంప్రదిస్తూ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ అన్యాయానికి తెరలేకుండా న్యాయబద్ధత లేపుతూ ప్రజలందరికీ సౌర్యం ధరిస్తూ సుమా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. సహనాన్ని ఎవ్వరు కూడా పరీక్షించకండి. మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి మీద బురద జల్లితే ఖబర్దార్. కాంగ్రెస్ లీడర్లకు ఒకటే చెప్తున్నాము, మా జోలికి అస్సలు రాకండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోండి. ఇప్పుడు కూడా గ్రౌండ్లో తిరగలేదు, రాలేదు. మా యొక్క ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎంత నిజాయితీతో ధర్మంతో నడుస్తున్నాడో ఒక్కసారి ఛాతీ మీద చేసేసి మాట్లాడండి. ఇంత నిజాయితీగా మా పని చేయంగా కూడా మీరు అతని మీద బురద జల్లడం అనేది అది కరెక్ట్ కాదు. ఈ నెల 10వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐపిఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాల కుదింపు ఆలోచన మానుకోవాలని, విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో విద్యాసంస్థలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరైన సమయంలో యూనిఫామ్, నోట్బుక్స్ అందజేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా అమ్ముతున్న బుక్స్, యూనిఫామ్స్ దుకాణాలను మూసివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నిఖిల్, సూర్యపాల్, శ్రావణ్, కిషోర్, వినోద్ తదితరులు ఉన్నారు. ఒకవైపు సంక్షేమ హాస్టల్ పరిస్థితులు దయనీయ స్థితిలో ఉంది. ఈ రోజు కూలిపోయేటువంటి బిల్డింగ్లు అనేక బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వాటి మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఈ రోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అద్దె గుర్తులు ఈ రోజు సమస్యల వరకు సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సమస్యలు పట్టించుకోకుండా విద్యాశాఖని కూడా తన గుప్పిల్లో ఉంచుకొని ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు వారు ఏదైతే ఈ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి చందా రూపంలో ఇస్తున్నటువంటి వాటిని కూడా ఇచ్చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ కి మద్దతు దొరుకుతున్నటువంటి విషయం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వైఖరి నిరసిస్తూ వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ను ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా బుద్ధిజీవులు నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం అందరూ కదిలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా 10వ డేట్ రోజున విద్యాసంస్థ బంధుకు విజయవంతం చేయాలని కోరుచున్నాము. ప్రభుత్వానికి తెలియాలి ఏంటంటే నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని లేని పక్షాన అదేవిధంగా ప్రభుత్వ స్కాలర్షిప్ పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన ప్రభుత్వ గద్దె దించేంత వరకు కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మేధావులు విద్యార్థులు ఈ 10వ తారీఖున బంధువులు విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ అరాఫత్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అది ఇన్స్టాగ్రామ్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఒక అప్లికేషన్. బట్ సైబర్ క్రైమ్లో మీకు తెలియకుండా కొన్ని ఫోన్స్ వస్తుంటాయి. ఏమని, మీరు చాలా అదృష్టవంతులు, మీకు ₹1,00,00,000 లాటరీ వచ్చింది, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ₹1,00,00,000 తీసుకెళ్ళొచ్చని. విన్నారా? ఎవరికైనా ఫోన్స్ వస్తున్నాయి ఇంటి కదా? సైబర్ ఫ్రాడ్ ఫోన్స్ వస్తున్నాయా? ఓకే, అది అందరికి వస్తుంటాయి ఫోన్స్. మనం ఎట్లా అదృష్టవంతులం మరి? నమ్మొచ్చా? మీకు లాటరీ వచ్చిందని లేకుంటే దొడ్డి కొమరయ్య ఆశయాల సాధన కోసం మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లో గల సిపిఎం కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ నుండి విముక్తి కోసం ముందుండి పోరాడిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ముందుండి ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు భూమన్న, రవి, రాజన్న, కనకయ్య, సాయిలు తదితరులు ఉన్నారు. ఈరోజు కోట్లాది మంది మరి ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నిరాశలు అవుతూ ఉన్నారు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా కాలం గడుపుతున్నట్టు పరిస్థితుంది. అదే మాదిరిగా ఈరోజు కార్మికులు ఉపాధి లేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు చట్టాలని మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాన్ని మానుకోవాలని రేపు భవిష్యత్తులో పేదల పక్షాన ఇప్పటికే చాలామంది అర్హులైనటువంటి పేదలకు పెన్షన్ రావట్లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు 2,500 కానీ, అట్లాగే పెన్షన్ కానీ, నిరుపేదలందరికీ కూడా రేషన్ కార్డులు కానీ ఇవేవి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. రేపు భవిష్యత్తులో పేదలందరినీ కూడా మరి కదిలించి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విధానాలపైన మరి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని. దొడ్డి కొమరయ్యను మరి కాల్చడం జరిగింది. దొడ్డి కొమరయ్య కాల్చడం వలన బుల్లెట్ కడుపులో పడ్డది. ఆ కడుపులో పడ్డా కూడా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆనాడు ఆంధ్రసభ జై తెలంగాణ అనుకుంటా నినాదాలు చేయడం జరిగింది. ఆ పేరు లోపల పెట్టి కూడా మరి ఆయన ఆ పోరాటాన్ని కొనసాగించి అప్పటికి అమరుడైండు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించడం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఇచ్చినటువంటి హామీలను పూర్తి తప్పకుండా అమలు చేసిన నాడే ఇలా అటువంటి అమరవీరులకు స్ఫూర్తిగా సాగుతుందని సిపిఎం పార్టీగా తెలియజేస్తూ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ బృందం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణలో భాగంగా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్పల్లి గ్రామ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్పై విశ్వసనీయ సమాచారంతో ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో గెస్ట్ హౌస్లో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 58,490 నగదు, 10 సెల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నందిపేట్ పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం, గుట్కా, మత్తు పదార్థాల విక్రయాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్కు లేదా పోలీస్ శాఖకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు NRI గ్రూపు సభ్యులు మినరల్ వాటర్ అందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు రామచందర్, సరోజిని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మినరల్ వాటర్ అందిస్తున్నందుకు ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు పాఠశాలకు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు మినరల్ వాటర్కి అయ్యే ఖర్చు మొత్తం మేము భరిస్తూ విద్యార్థులకు మినరల్ వాటర్ను అందిస్తామన్నారు. అదేవిధంగా మినరల్ వాటర్ తీసుకురావడానికి వాటర్ క్యాన్లను సమకూర్చడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇంకా పాఠశాలకు ఏదైనా అవసరమైతే మాకు తోచిన విధంగా సహాయం చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజిని, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ ప్రవళిక, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టెంపరీగా చేయడానికి ముందేం చెప్పేసి జలంధర్ సార్ కూడా వారికి సూచన చేయడం జరిగింది. సార్ మన టైమింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. మిగతా వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే ఫ్యూచర్లో ఆలోచిద్దాం. మనతో వాటర్ ప్లాంట్ అవుతుందా, ఒకవేళ వాటర్ ప్లాంట్ అయినాటికి నా సలహా ఏంటంటే ఆ వాటర్ ప్లాంట్కి 20-30 వేలు అవుతుందో దానిలో భాగంగానే కనీసం 3 సంవత్సరాలు మీరు ఫిల్టర్స్ కోసం కానీ ఇంకా బడ్జెట్ కేటాయించుకొని మీ చేతిలో దానికి లైఫ్ ఇచ్చే బడ్జెట్ ఉన్నప్పుడే వాటర్ ప్లాంట్ వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన ఊరికి అంటే ఎక్కడో ఉండి కూడా, ఏ దేశాల్లో ఉండి కూడా మన పర్యాటక గ్రామంలో ఈ సమస్య ఉంది అని చెప్పగానే మన స్కూల్లో వాళ్ళందరూ సరే అని ఈ వాటర్ సప్లైకి ఒప్పుకొని దీన్ని పిల్లలందరికీ అందించడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సేవాభావం ఉంది కాబట్టి దీనికి ముందుకు రావడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మనం సంపాదించిన దాంట్లో కొంతమంతైనా సేవ చేయడం వల్ల చాలా బాగుంటుంది. వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టీం వాళ్ళు మాకు వాటర్ సప్లై చేస్తున్నారు, మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. మాకు స్కూల్లో వాటర్ కొరత లేదు, మేము మంచి వాటర్ తాగుతున్నాము, మేము ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము అనే విషయాన్ని ఎవరు తెలియజెప్పాలి చెప్పండి? ఎవరు తెలియజెప్పాలి? మీ అమ్మ నాన్న, మీ పడగల్లో ఉన్న వాస్తవ్యులందరికీ కూడా ఈ విషయం రీచ్ కావాలి. ఎందుకంటే మీ గురించి ఆలోచించి ఎక్కడో దూరాన ఉన్న ఎన్ఆర్ఐ టీం వాళ్ళందరూ కూడా, ఎన్ఆర్ఐ వాస్తవ్యులు అంటే మీరు అందరూ కూడా వాళ్ళు మీకు రిలేషన్స్ అయి ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ తెలిసినంత వరకు వాళ్ళందరూ కూడా మీ కొరకు, వాళ్ళు అంటే వాస్తవంగా ఎవరి పిల్లల కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు వాళ్ళు కష్టపడడానికి అక్కడికి వెళ్ళింది. కానీ మీ గురించి ఆలోచించి వాళ్ళ సంపాదనలో ఎంతో కొంత మీకు పక్కన పెట్టి ఒక మంచి కార్యక్రమానికి రూపుదాల్చింది. కాబట్టి వాళ్ళందరికీ ఎన్ఆర్ఐ టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ భీమ్గల్ మండల ప్రజల సౌకర్యార్థం పట్టణానికి దూరంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లోకి మార్చనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. భవన అత్యవసర మరమ్మతుల కోసం నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ 9 లక్షల రూపాయలు మంజూరు చేయించారన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆఫీస్ను షిఫ్ట్ చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రైతుల ఖాతాలో రైతు బంధు వేయడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనంతరావు, సీనియర్ నాయకులు గణేష్, బలరాం, దేవేందర్, జనార్దన్, విఘ్నేష్, కౌన్సిలర్ సతీష్, నాగేంద్ర, సందీప్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3-4 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసు దూరం ఉండుట్లా చిన్నపిల్లలకే కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకే కానీ పోవడానికి ఇబ్బంది. సునీలన్న గారు మంచి చెడు కార్యక్రమాలకు భీమ్గల్ వచ్చినప్పుడు ప్రజలు నేరుగా వాళ్ళ సమస్యలు సునీలన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జరుగుట్లా అయిన సుట వాస్తవంగా అక్కడి పరిస్థితిని పరిశీలించి దాన్ని ఏం చేద్దామని స్థానిక మండల సర్పంచ్లకే కానీ సీనియర్ నాయకులతోని చర్చించి గవర్నమెంట్ ఆఫీసులు ఏ ఉన్నాయో ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్లిన గత 2-3 రోజుల క్రితమే నేను ఒక్కసారి వచ్చి పరిశీలించడం జరిగింది. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బల్జీపూర్ ఇనాగ్రేషన్ లో భాగంగా అది నిర్మించడం జరిగింది. దాని తర్వాత అది మరమ్మతులకు నోచుకోలేక శిలావస్థకు చేరుకునే ప్రమాదంలో ఉంది. దాన్ని చూసిన పార్టీల కార్యకర్తలే కానీ పబ్లికే కానీ నాయకులే కానీ పంచాయతీ గెస్ట్ హౌస్లో మంచి ఉంటుందని అన్నకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలా భీమ్గల్ మండల అన్ని పార్టీలు అన్ని నాయకుల వాళ్ళు చెప్పిన దాన్ని విని అన్న తక్షణమే గౌరవ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుడు సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లడం నిన్న జరిగింది. ప్రజల సౌకర్యార్థం ఖచ్చితంగా పనిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటలే సునీలన్న గారి అభ్యంతరం స్వీకరించి తక్షణమే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి సిఎఫ్ నిధుల నుంచి 9 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ గెస్ట్ మరమ్మతులకు ప్రత్యేక నిధులు శాంక్షన్ చేసి
ఘనత ఇలా సీతక్క గారిది. ఎంఆర్ఓ ఆఫీస్ గురించి చెప్పి మండలంలోని సెంటర్ అయినటువంటి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కు మార్చుకుంటే బాగుంటుందని సీతక్కతో మాట్లాడి 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా సర్పంచ్ల కోరం తరపు నుంచి సునీల్ అన్న గారికి ముఖ్యంగా మనకు ఎంఆర్ఓ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏ సర్టిఫికేట్ అయినా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కు, ఏదైనా భూమి కొలతలు కావాలన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతాం. కాబట్టి అది చాలా దూరంగా ఉండడం వల్ల బాగా ఇబ్బందులకు గురవుతుందని భీమవరంలో ప్రజలు గురవుతున్నారని సునీల్ అన్న స్టేషన్కి వెళ్ళడం వల్ల ఎంఆర్ఓ ఆఫీస్ను మన సెంటర్కు చేర్చుకోవడం జరిగింది. దీనికి సునీల్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెండోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ విధులను ఇష్టారాజ్యంగా గాలికి వదిలివేసిన డాక్టర్లు, సిబ్బంది, పట్టించుకోలేని జిల్లా వైద్యశాఖ అధికారులు. సిబ్బంది సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని, రోగులు ఆసుపత్రికి ఎప్పుడు వచ్చినా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది, అటెండర్లు ఎవరూ ఆసుపత్రిలో ఉండడం లేదని, రోగులం వచ్చుకుంటూ చూసుకుంటూ మరలిపోతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ డాక్టర్ ఉంటారు, ఎవరు ఉంటారు, పేషెంట్లు బతకుండా మరిపోతున్నాం. ఏ ఊరు? ఇదే ఊరు మన మెండూరు. ఏ ఒంటిగంటకు వచ్చిన ఎప్పుడు ఇంతనా? ఎప్పుడు వచ్చిన? ఎప్పుడు వచ్చి ఉంటుంది. మంది సరిగా ఉండరు డాక్టర్. ల్యాబ్ రక్త పరీక్ష చేసినా? రక్తం పరీక్ష చేయడానికి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారు. డాక్టర్ డాక్టరు వీళ్ళైతే అసలు లేరు. ఆయన మందులు ఇచ్చేటైనా ఇచ్చిపోయినా న్యాయించుకోలేడు కదా. వీళ్ళని విషయం అయితే లేడు కదా. ఎప్పటి విషయం మేము అలా. నువ్వు దేని గురించి వచ్చినావు? నాకు కానుకో కొంత దాని గురించి వచ్చిన. ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ సరిగా ఉండరు, డ్యూటీలు సరిగా చేయరు. ఫార్మసిస్ట్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరికీ తెలియదు. అటెండర్ భర్త డ్యూటీ, భార్య డ్యూటీ చేసిన మెడికల్ ఆఫీసర్ పట్టించుకోరు అని మీడియా ముందు స్టాఫ్ నర్సు చెప్పడం గమనార్హం. ఈయన చూపించుకుంటావా? మీ భర్త పేరు ఏం పేరు? ఏ ఊరు మీది? మీ భర్త అటెండర్ ఇక్కడ. ఏం పేరు? మీరు ఆయన డ్యూటీకి వచ్చారు ఇక్కడికి ఎందుకు? ఆయన ఎటువంటి చౌకతో లీవ్ పెట్టుకోలే కదా. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ఇప్పటికి? మీరు కాదు, మీ ఆయన. ఫార్మసీ మీరేనా సార్? ఫార్మసీ కాదు, నేను ఎంపీహెచ్ఏ మేలు. అయితే ఈ రోజు ఫార్మసీ ఆఫీసరు లీవ్ లో ఉండడం వల్ల డాక్టర్ మేడం గారు ఇక్కడ ఓపీకి ప్రాబ్లం కాకుండా మెడిసిన్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఆల్టర్నేట్ గా పేషెంట్స్ ఇబ్బంది కాకుండా అరేంజ్మెంట్ నా ద్వారా చేయించడం జరిగింది. మెడిసిన్ ఇక్కడ ఆల్రెడీ డాక్టర్ ఉంటే ప్రిస్క్రిప్షన్ లేదా నర్సింగ్ ఆఫీసర్స్ గైడెన్స్ ప్రకారం నేను ఇవ్వాలి. మెండోరా ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్నానని, అన్ని బాధ్యతలు నాతోనే చేయించుకుంటున్నారు. ఆసుపత్రిలో స్టాఫ్ సరిగా ఉండరు, డ్యూటీలు సరిగా చేయరు, అటెండర్లు కూడా సరిగా డ్యూటీ చేయరని మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేస్తే సిబ్బంది నన్నే బెదిరిస్తున్నారని, నా మీద అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని బెదిరిస్తున్నారని స్టాఫ్ నర్సు గోదావరి తన బాధను వెలగక్కారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు మెండోరా ఆరోగ్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. నేను రెగ్యులర్ స్టాఫ్ నర్స్ని. ఇక్కడ 2 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి. ఇక్కడ అసలు స్టాఫ్ ఎవరు ఉండరు, వాళ్ళు సరిగా డ్యూటీలు చేయరు. ఫార్మసిస్ట్ కూడా 12:30కి వెళ్ళిపోతాడు. ఎల్టీ కూడా 12:15 బస్కి వెళ్ళిపోతాడు. డాక్టరు 11 o'clock వచ్చి కూర్చుంటది. తను ఎవరేం చేస్తున్నారు, అసలు ఎవరికైనా పేషెంట్లకు ఏమైనా అందుతున్నాయా లేవా, ఎవరు సిబ్బంది ఏ పనులు చేస్తున్నారు అనేది కూడా తనకు కూడా ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు ఇక్కడ ఎవరు డ్యూటీ అటెండర్స్ కూడా ఈ రోజు వచ్చిన అటెండర్ కూడా యాక్చువల్గా ఆమె అటెండర్ కాదు, అటెండర్ భార్య వచ్చింది, తను వెళ్ళిపోయాడు. వీటి గురించి ఎవరిని ఏం అడిగినా కూడా అసలు ఎందుకు పిఎస్సిలో ఇట్లా ఉంది, ఇది ఒక మండల్ హెడ్ క్వార్టర్ పిఎస్సి అని అడిగితే నా మీద వాళ్ళంతా ఒకటై చాలా రకాలైన రివెంజ్లు తీసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఈ రోజు ఒక్కరోజే కాదు, ఇక్కడ ఎవ్వరూ ఉండరు. అసలు ఈ పిఎస్సిలో ఎవరు అసలు 12 అయిందంటే ఎవ్వరు ఆగరు, ఉండరు. అలాంటిది ఇప్పుడు నన్ను అట్రాసిటీ కేసులు వేస్తామని ఇక్కడ ఇప్పుడు జగన్ గాని సరితా సిస్టర్ అని ఒక ఆమె ఉంటది, ఊర్లో ఉంటది, 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందామే. అంటే మీరు డ్యూటీలకు రావట్లేదు, మీరు టైం పాటించట్లేదు, లేదా మీరు లీవులు లేకున్నా లీవులు పెట్టిపోతున్నారు, లేదా పర్మిషన్స్ ఇలాంటివి ఉంటున్నాయి, సరైన టైం కూడా పాటించట్లేరు. ఇలాంటివి అంటే వీళ్ళు ప్రశ్నించినందుకు
అట్రాసిటీ వేస్తామని డిఎంఎన్హెచ్ఓ నా మీద కంప్లైంట్ చేయడం, లేకపోతే ఎవరిని అసలు అంతా ఒక్కటై వీళ్ళంతా సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము లేము మా వంతకు వాళ్ళు ఇస్తారు ట్యాబ్లెట్లు అనడం. సో ఏది ప్రశ్నించినా కూడా ఎందుకు పోయిందని నా మీద అట్రాసిటీ వేస్తామని భయపెడుతూ నేను వెళ్ళిపోతా అని డిప్యుటేషన్ ఇవ్వమంటేనేమో డిఎంఎన్హెచ్ఓ నాకు డిప్యుటేషన్ ఇవ్వట్లేదు. సరే ఇక్కడ నేను ఉందాం, నేను రెగ్యులర్ నేను ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుందాం అంటేనేమో రకరకాలుగా టార్చర్ చేస్తున్నాను. నన్ను సిబ్బంది అంతా ఒకటే ఇలాగే ఉంటది, ఎప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ డొంకేశ్వర్ మండలంలోని మస్జిద్ అల్ హుదాలో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఫోటోలు తీయడం, జిరాక్స్ తీయడం, ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా నడవడానికి వైఫై ఏర్పాటు చేసి బిఎల్ఓలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారు. 2002 మరియు 2005 ఎస్ఐఆర్ ప్రక్రియ ఎటువంటి సర్వే లేకుండా తన ఇష్ట ప్రకారంగా బిఎల్ఓ స్వరూప చేసిన తప్పులను చాలామంది ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై తహసీల్దార్ ప్రసాద్ని అడగగా బిఎల్ఓ స్వరూప విధులకు గైహాజరుగా ఉండడం వలన ఆమెపై ఆప్ స్టాండింగ్ రిపోర్టు చేశామని తహసీల్దార్ ప్రసాద్ తెలియజేశారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్టిక్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026-27 సంబంధించిన ఫుట్బాల్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యానికి పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే ఉత్తమ సాధనమని అన్నారు. నేటి యువత ముఖ్యంగా బాలికలు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతి పోటీలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ఆడాలని, క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని, విద్యా సంస్థలు కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం క్రీడాకారులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఆడాలని సూచించారు. ఈ క్రీడలలో నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, వరంగల్ తదితర జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఆ డిసిప్లైనే మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ తీసుకొస్తుంది. మిగతా వ్యక్తులకి మీకు వచ్చే డిఫరెన్స్ స్పోర్ట్స్ నేర్పించే డిసిప్లిన్. మనం ఆ డిసిప్లిన్ని మన లైఫ్లో ఇవ్వడుచుంటే మనం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. సో మీరు ఇక్కడికి వచ్చి 3 days స్పోర్ట్స్ యాక్టివిటీ గెలిచాము ఓడిపోయాం అని కాకుండా స్పోర్ట్స్ని ఒక వే ఆఫ్ లైఫ్, జీవితం ఎట్లా జీవించాలని నేర్పించే స్పోర్ట్స్ మనం ముందు తీసుకువెళ్ళాలి. మీరు ఇట్లా ఆడారంటే మీరు ఊరికి వెళ్ళిన తర్వాత అడుగుతారు కదా, అరే అక్క వెళ్ళింది డిస్ట్రిక్ట్స్కి ఆడడానికి వెళ్ళింది, అక్క ఎట్లా జరిగిందని అడుగుతారు కదా. మీరు ఇక్కడి నుంచి ఈ స్పోర్ట్స్తో పాటు స్పోర్ట్స్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తాం, వాటి మన లైఫ్ని ముందు ఎట్లా డెవలప్ అవ్వగలుగుతాం అనే మెసేజ్ మనం తీసుకెళ్ళగలిగితే ఈ టోర్నమెంట్ పెట్టినందుకు, ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు, తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ సక్సెస్ అయినట్టే. స్పోర్ట్స్ ఈస్ నెవర్ వన్, స్పోర్ట్స్ కాదు లైఫ్లో ఎప్పుడు, ఇట్ ఈస్ నెవర్ వన్ బై ది ఫాస్టెస్ట్ పర్సన్. రేస్ ఈస్ నెవర్ వన్ బై ది ఫాస్టెస్ట్ పర్సన్. రేస్ ఈస్ ఆల్వేస్ వన్ బై ఎ పర్సన్ హూ రన్స్ కంటిన్యూస్లీ. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి ఇంతల్వాయి మండలంలో మంత్రి సీతక్క పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రానికి నష్టం, మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల మండిపాటు. భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు బాలాభిషేకం. మెండోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు గైర్హాజరవుతున్న సిబ్బంది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.